వడ్లు ఎలా ఎండేస్తున్నాయి చూడండి ఫ్రెండ్. ఇక్కడ ఇక్కడ వడ్లు అంటే ఇలాంటి రైసు ఎందుకంటే డయాబెటీస్ ఏమి రావు అనమాట, షుగర్ బీపీ ఏమి రావు. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి, వీళ్ళంతా వ్యవసాయదారులు. నష్టపోయాను అంటున్నారు. నష్టం పోలేదు, మీడియం వర్షాలు లేవో ఇబ్బంది ఉండదు పడ్డాం సార్. చాలా ఎందుకంటే కొంచెం రేట్లు ఈ సంవత్సరం పర్వాలేదు కానీ దిగుబడి రాలేదు. అందు గురించే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఎందుకంటే మేము రైతులు, మేము భూములు నమ్ముకొని ఉన్న వాళ్ళం, మాకేం ఆధారం లేదు. కాబట్టి మా పిల్లలు ఆటాడికే చదువుతారు, మా ఆటాడికే ఉన్నాము. కాబట్టి ఎర్రన్న మన తమ్ముడే 50 బస్తాలు అయ్యేది, ఇప్పుడు 35 బస్తాలు అయ్యింది తమ్ముంది. ఎందుకంటే తమ్ముడేమో చేసుకున్నాడు, చాలా ఖర్చు పెట్టినాడు. సుమారుగా 4 ఎకరాల భూమి చేసినాడు, 3 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎంత మిగిలినా మొత్తం కలిసిగా ఆయన కూలి మొత్తమే రోజు 200 రూపాయలే కూలి ఇక్కడ. కాబట్టి చాలా టైట్లో ఉన్నాము. ఎవరన్నా మీలాంటి వాళ్ళు దయచేసి మాకు ఏదన్నా రైతుకి రైతుకి ఏం కావాలంటే మాకు మందు సంచులు కానీ ఏదైనా కానీ తగ్గింపులు చూడండి ఫ్రెండ్. అక్కడికి ఇవి ఎలా పడింది చూపి. ఇవి తింటే సార్, ఇవి ఎందుకంటే ఇవి బీపీ రాదు, షుగర్ రాదు, మంచికి న్యాచురల్ ఫుడ్. మందుగులు ఎక్కువ కొట్టాం సార్ వీటికి. ఎందుకంటే ఇవి సూనా మసూర్, కర్నూలు సూనా అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఇవి లైట్ పాలిష్ తీసుకొని తిన్నామంటే, ఎందుకంటే మంచికి హెల్త్ పరంగానే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇవి చాలామంది ఇక్కడ రాయలసీమ ప్రాంతమే కాదు, తెలంగాణ, కర్ణాటక, చాలామంది మహారాష్ట్ర, దావీద్ ఇక్కడ ఈ వల్ల వడ్లు ఎవరు మొత్తం బంధువులే సార్. మా పెద్దనాయన కొడుకు, మా చిన్నాయన కొడుకు అంతా మేమే సార్. ఏమి దానికి ఏం డౌట్ లేదు సార్. ఇక్కడే వచ్చి కాటాలు చేసుకుంటారు సార్ కొంతమంది. మేము ఎందుకంటే మేము అవి ఇవి ఈ సరుకు ఇవి తింటాం సార్. మేము కార్డు బియ్యం తింటాము, కార్డు సరుకే గవర్నమెంట్ ఇచ్చినవి తింటాం. మేము పెట్టుకోం, మేము పండిస్తాం కానీ మేము పెట్టుకోం. మాకు ఎందుకంటే టైట్ కదా ఇవి పెట్టుబడి ఖర్చులు అని ఇంకోటి అని పెట్టుకోనికి మాకేమొద్దు సార్. మాకు మందుల రేట్లు ఇవి ఏమైనా తగ్గితే మాకు రైతుకి బాగుంటుంది అనేది మా దావీదు మాట్లాడుతున్నాడు. మందుల రేటు తగ్గాలని చూడండి. ఆయనతో మనము వడ్లు కళ్ళంలాకి వచ్చినాము. ఈయన దావీదు గురించి మాట్లాడదాము, రైతుల గురించి ఎలాంటి మందుల విషయంలో అయితే ప్రతి ఒక్కటి తక్కువ చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని నిలదీతాము ఒకరోజు రైతులు కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దావీదు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి తెలిసేటట్లా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.